ఆ తర్వాత ఉభయ సంధ్యను కానీ సాయం సంధ్యను కానీ ఉపాసించని దురాత్ములు ఏమవుతారు అనేదానికి ఉపదిష్టంతి వై సంధ్య ఏన పూర్వాం న పశ్చిమాం వ్రజంతితే దురాత్మాన స్థామిశ్రం నరకం నృప. మనకన్నీ తెలుసు, నరకాలు రకరకాలు ఉంటాయండి. అంటే మరి మనం చేసినటువంటి పాపాలు బట్టి నరకం ఉంటుంది అనమాట. మరీ ఘోరమైన శిక్ష వేయాలంటే ఒక నరకం ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ ఎవరైతే ఉదయ సంధ్యను కానీ సాయం సంధ్యను కానీ ఉపదిష్టంతి వై సంధ్య ఏన పూర్వం న పశ్చిమాం ఉపాసించిన దురాత్ములు ఎక్కడికి పోతారు? తామిశ్ర నరకానికి పోతారు. ప్రజంతితే దురాత్మాన తామిశ్రం నరకం నృప, ఆ నరకానికి వెళ్తారనమాట. ఆ తర్వాత తత్రాపి పునః పాకముపాదాయ సాయమప్యవనీపతే వైశ్వదేవ నిమిత్తం వై పత్న్య అమంత్రం బలిం హరేత్. పత్ని అమంత్రం, ఆ మంత్రం అంటే మంత్రంతో, అమంత్రం అంటే ఏమిటి? మంత్రం లేకుండా అని అర్థం. అమంత్రం బలిం హరేత్. ఆ తర్వాత ఏం చేయాలి? సాయంకాలం కూడా వండిన వంట తీసుకొని గృహపత్ని మంత్రం లేకుండా వైశ్వదేవ నిమిత్తమైన బలి ఉంచాలి అనమాట. కాబట్టి వైశ్వదేవ నిమిత్తం అంటే ఏమిటి? వైశ్వదేవం అనే కర్మ యొక్క ఫలము దక్కుట కొరకు పత్నిని బలిని మంత్రమును వెంబడి పెట్టుకొని పోవాలి. ఇల్లాలితో కూడి వెంట పెట్టుకొని బలిని తీసుకొని పోవాలి అని పాఠం కొన్ని పుస్తకాల్లో కనిపిస్తుంది. కావున ఓ నరేంద్ర, సూర్యుడు ఉదయించక ముందుపై లేచి ప్రాతఃసంధ్యను ఆచరించాలి. దినాంతం నుండి ఏర్పడే సంధ్యా ఉపస్థానాన్ని తాను నిద్రించకుండా నింగిలో చుక్కలు పొడవక ముందు సూర్యుడు సగం అస్తమిస్తున్న సమయానికి సంధ్యోపాసన గావించుకోవాలి. ఎవరైతే పూర్వ సంధ్యను కానీ పశ్చిమ సంధ్యను కానీ ఉపాసించరో ఆ దురాత్ములు అంధతామిత్రమనే నరకానికి పోతారయ్యా రాజా. వైశ్వదేవము కొరకు ముందు చేసిన వంటను కాకుండా తిరిగి అన్నమును వండి తన ఇల్లాలను వెంబడి పెట్టుకొని సాయంకాలం బలిని ఇవ్వడానికి యజమాని బయలుదేరిపోవాలి. ఇందువల్ల 2 పూటలా వైశ్వదేవమును ఆచరించాలి. 2 సార్లు బలి ఇవ్వాలి. పొద్దున వండేది మన పనికిరాలు, సాయం వేళలో తిరిగి పరిశుద్ధంగా బలి ప్రసాదాన్ని సిద్ధం చేసుకోవాలని చెప్తున్నాడు. అంతేకాదు ఇక్కడ ఇంకో విషయం చెప్పారు. ఏమంటే అమంత్రం అని అన్నారు. వైశ్వదేవ నిమిత్తం వై పత్రం అమంత్రం బలిం హరేత్. అంటే మంత్రం లేకుండా వైశ్వదేవ నిమిత్తమైన బలి ఉంచాలి. అంటే పొద్దున వండిన అన్నం కాదండి, మళ్ళా ప్రత్యేకంగా వండి తీసుకుపోవాలి. అంతేకాదు ఎవరెవరికి ఇవ్వాలి బలి అంటే సాయంకాలపు వైశ్వదేవతల యందు స్వపచులు మొదలైన వారికి అన్నముని ఇవ్వాలన్నమాట. స్వపచులు తత్రాపి స్వపచ ఆదిభ్య తథైవ అన్న విసర్జనం. ఎవరికి? స్వపాచాది అంటే చెండాలకు అన్నం ఉంచాలి మధ్యాహ్నం వేళలోగే, ఎప్పుడు సాయంత్రం కూడా. అతిథించి ఆగతం తత్ర స్వశక్త్యా పూజయేది. అంతేకాదు ఇంటికి వచ్చిన అతిథిని బుద్ధిమంతుని గృహస్థుడు తన శక్తిని అనుసరించి పూజించాలి సాయంత్రం వేళ కూడా. కాబట్టి ఈ విధంగా చీకటి పడే వేళ ఇంటికి వచ్చిన అతిథిని తన శక్తి కొద్దీ పురుషుడు పూజించాలి. ఎందుకంటే ఆ రోజుల్లో అదొకటే మార్గం అనమాట. ఏంటంటే సాయంత్రం పొద్దుగుంకి వచ్చినటువంటి అతిథి ఎవరు వెళ్ళడు, బంధువు ఎవరు కూడా. కాబట్టి ఎందుకంటే సౌకర్యాలు తక్కువ ఆ రోజుల్లో, ఊర్లో నుంచి బయటికి పోవాలంటే తక్కువ సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి సాయంత్రం అయిపోయిందంటే ఊరు నిద్రపోతుంది ఇంకా. అంతేకాదు రవాణా సౌకర్యాలు కూడా నిలిచిపోతాయి. ఈ రోజులో 24 గంటలు రవాణా సౌకర్యాలు ఉంటున్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా కూడా. మా అందులో ముఖ్యమైన పట్టణాలకి చెప్పాల్సిన పని లేదు, 24 గంటలు ఉంటాయండి. 24 గంటలు ఎక్కడికి పోవాలన్నా కూడా మీకు బస్ స్టాండ్ పోయి కూర్చోవచ్చు, దొరుకుతుంది. ట్రైన్కి పోయి కూర్చోవచ్చు. అంటే ట్రైన్ అంటే కొన్ని లిమిటెడ్ ఉంటాయి. పెద్ద పెద్ద స్టేషన్లు కలుపుతూ ఉంటాయి. హైదరాబాద్, చెన్నై, విజయవాడ ఇవన్నీ కలుపుతూ చాలా ట్రైన్స్ ఉంటాయి, రైళ్లు ఉంటాయి. కాబట్టి ఈ రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, అద్దెలు ఇంట్లో ఉండాల్సిన పని లేదన్నమాట. కానీ ఆ రోజుల్లో అట్లా కాదు. కానీ ఈ రోజుల్లో కారులో వస్తారు కాబట్టి చెప్పలేమండి ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు. ట్రైన్ అనుకోండి ముందే బుక్ చేసుకొని వస్తారు. కాబట్టి అందుకనే సాయంకాలం కూడా వండిన వాళ్ళు తీసుకురా అని చెప్పి చెండాలకు అన్నం ఉంచాలి. ఇంటికి వచ్చిన అతిథిని బుద్ధిమంతుల గృహస్థుడు తన శక్తిని అనుసరించి పూజించాలి. అతిథించి ఆగతం తత్ర స్వశక్తియా పూజయే కుదహ. తన శక్తి వరకు పూజించాలి. ఎక్కడ కూడా బాగా పూజించాలి అది చెప్పలేదండి. చూడండి ఎంత జాగ్రత్తగా పదాలు ఉపయోగించాలి. తన శక్తి మేరకే పూజించాలి అంతే. తనకి ఇంతే శక్తి. పరమాన్నం పెట్టలేము, అన్నం చాలు.
అనే విధంగా చెప్పబడింది అనమాట. దానితోనే తృప్తిపరచాలి అంతే, దాన్నే ఆనందంగా స్వీకరిస్తారు. ఆ విధంగా పాద శౌచాసన ప్రహ్వ స్వాగతౌత్యాచ పూజనం. కాబట్టి ఎలా పూజించాలి అంటే పాద శౌచ ఆసన ప్రహ్వ స్వాగత ఉక్త్యాచ పూజనం. ఒకే సమాసం అన్నమాట. పాద శౌచాసన ప్రహ్వ స్వాగతోత్యాచ పూజనం. స్వాగత ఉక్త్యా, ఉక్త్యా అంటే పలకటం. ఏం పలకటం? స్వాగత ఉక్త్యా, స్వాగతం పలకటం. ఇలా పూజించి అన్నం పెట్టి పడక ఏర్పాటు చేయాలి. తతశ్చ అన్న ప్రధానేన శయనేన చ బాధ్యవ. అంతేకాదు, మరి వచ్చిన ఆయన ఎక్కడో కూర్చోబెట్టాలి, ఎక్కడ కాబట్టి దానికి సముచితమైన స్థానం కల్పించాలి. నిద్రించేందుకు అది కూడా మనం బయట పడుకున్నా పోవాలేదు, మాస్టర్ బెడ్ ఆయనకి ఇచ్చేయాలి. అంటే అట్టని కాదులేండి, అంటే ఆ వచ్చిన అతిథిని సంతృప్తికరంగా గౌరవించాలి అనేటువంటిది అర్థం అన్నమాట. అంటే వారు పిలుపు వహించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఎవరికైనా మనకైనా అది వర్తిస్తుంది కదండి. మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి తగినట్లుగా మనం పూజించడం అంటే కూర్చోబెట్టి పూలు చల్లడం అని కాదు. తగినటువంటి మర్యాదలు చేసి మనలో ఉన్నంతని మన శక్తి మేరకి పూజలు చేయాల్సి, మర్యాదలు చేయాలి. ఆ విధంగా పాద శౌచ ఆసన ప్రహ్వ స్వాగత ఉత్య, కాలు గడగడం, ఆసనం ఇయ్యడం, ఆసన ప్రహ్వ అన్నారు అని వినమ్రుడు అవడం. ప్రహ్వ అంటే వినమ్రుడు అవడం అన్నమాట. ప్రహ్వ స్వాగత ఉక్త్య, స్వాగతం పలకడం. వినమ్రుడు అవటం అంటే ఏంటి? మామూలుగానే ఉంటాము, కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇంకొంచెం కాస్త గౌరవంగా తల వంచి మాట్లాడటం. అంతేగాని ఎప్పుడు మనం ఇంట్లో ఎలా ఉంటామో అలా ఉండకుండా కాస్త కూస్తో ఎక్కువ గౌరవం ఇచ్చేలాగా ఉండడం అన్నమాట. ఆ విధంగా తతశ్చ అన్న ప్రధానైన శయనేనైతే పార్థివ దివా అతిథౌతు విముఖే. సరే, అంతా బాగానే ఉంది. కొంతమంది ఉంటారు కదా, ఎంత చేసినా కూడా ఇంకా కూడా వాళ్ళకి తృప్తి ఉండదన్నమాట. చేయని దాని గురించి చెప్తారు. ఏదో చక్కటి వంట వండారు మీరు, కానీ ఏదైనా ఒక ఐటెం చేయలేదనుకోండి, దాని గురించి అడుగుతారు. అలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. కాబట్టి అటువంటి వారు ఒకవేళ సాయంకాలం వయసు సొబ్బతులు మొదలైన వారికి అన్నము ఇవ్వాలి, అన్నీ అయిపోయిన తర్వాత పాద శౌచాసన ప్రహ్వ స్వాగత ఉత్యాచ భోజనం ఇన్ని చేసినా కూడా వినయంతో వంగి నమస్కారం చేయడం, స్వాగతం చెప్పుడా, పూజించడం, అన్నం పెట్టుట, పడుకోవడానికి మంచం పైన పరుపు సుఖనితను పొందడానికి అవసరమైన సౌకర్యం అన్నింటినీ సమకూర్చినా కూడా ఒకవేళ అతిథి ఎవరైనా కినుకు వహించి వెళ్ళిపోయారు అనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఏమవుతుంది? దివా అతిథౌతు విముఖే. దివా అతిథౌతు విముఖే. దివా అంటే పగటి వేళ, అతిథౌతు విముఖే, విముఖ అంటే విముఖుడై వెళ్ళిపోతే వచ్చే పాతకానికి గతే యత్ పాతకం నృపా, అంటే ఆ విధంగా వెళ్ళిపోయినందువలన వచ్చేటువంటి ఫలితానికంటే కూడా తదేవ అపుష్టగుణం, తదేవ అష్టగుణం, తదేవ దానికంటే కూడా అష్టగుణం. గుణం అంటే రెట్లు అని అర్థం. అష్టగుణం అంటే ఏంటి? 8 రెట్లు. ఏమవుతుంది? పురుషులకి సూర్యోఢే విముఖే గతే. ఊఢే అంటే ఏమిటి? అస్తమయం. అంటే సూర్యాస్తమయం తరువాత వచ్చిన అది విముఖుడై వెళ్ళిపోతే వస్తుందండి. దీంట్లో గొప్ప లాజిక్ ఉంది అనిపించింది నాకు. ఎందుకంటే పొద్దున్న అతిథి వచ్చారనుకోండి, మీరేం మర్యాదలు చేయలేదు, కోపగించి వెళ్ళిపోయారు. ఆయనకి వేరే చోట ఎక్కడో దొరుకుతుంది ఉదయం కాబట్టి, పక్కింటికే వెళ్ళొచ్చు. ఆయన పక్కింటికి అతిథిగా వెళ్ళొచ్చు. మీరు ఇక్కడి నుంచి చూస్తూనే ఉంటారు, ఆమె చాలా చక్కగా గౌరవంగా చూస్తుంది. దానికి మీరు కడుపు మండుతుంది, ఎందుకంటే మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాడు కదా. పర్వాలేదు, దానికంటే కూడా పాపము, దానికి వల్ల వచ్చేటువంటి పాపం కంటే కూడా 8 రెట్లు పాపం వస్తుంది. ఇప్పుడు సాయంత్రం వేళ అతిథి విముఖుడై వెళ్ళిపోతే, సూర్యాస్తం తరువాత వచ్చిన అతిథి వెళ్ళిపోతే ఇంకా ఎక్కువ పాపం వస్తుంది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, సూర్యాస్తం వెళ్ళిపోయిన తర్వాత ఒక అతిథి మీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, పాపం వేరెక్కడ దొరక్కపోవచ్చు, చాలా ఇబ్బందులు పడవచ్చు. కాబట్టి అతను ఎంత తీవ్రంగా ఇబ్బంది పడతాడో మీకు అంత పాపం ఎక్కువ అవుతూ ఉంటుందండి, ప్రపోర్షనేట్గా అనమాట. ఎందుకంటే మీ వల్లనే అతనికి ఏమీ దొరకలేదు, రాత్రి ఎక్కడికి పోలేడు పాప, రాత్రి వేళ. అటువంటి సమయంలో అతను ఎంత కష్టపడతాడు. కాబట్టి ఆ కష్టానికి కారణం ఎవరు? మీరే. కాబట్టి ఆ విధంగా సూర్యాస్తమయం తరువాత వచ్చిన అతిథి విముఖుడే వెళ్ళిపోతే, మామూలుగా పగటి వేళ అతిథి విముఖుడే వెళ్ళిపోతే వచ్చే పాతకానికన్నా 8 రెట్లు పాతకం. కాబట్టి మనం ఈవినింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా అసంతృప్తి వేళకి పంపించకూడదు. సాయంత్రం వేళ, పగటి వేళన్నా కాస్త కూస్తో పర్వాలేదు, పాపం తగులుతుంది, కానీ అంత ఎక్కువ పాపం కాదు.
రాత్రి వేళ మాత్రము సూర్యాస్తం తర్వాత మాత్రం ఎక్కువ పాపం అన్నమాట. కాబట్టి తస్మాత్ స్వశక్త్యా రాజేంద్ర సూర్యోఢం అతిథిం నరః పూజితే తస్మిన్ పూజిత సర్వదేవత. కాబట్టి ఏం చేయాలి రాజశేఖర? కాబట్టి మానవుడు తస్మాత్ స్వశక్త్యా రాజేంద్ర తన శక్తి మేరకు సూర్యోఢం అతిథిం నరః, సూర్యోఢం అంటే సూర్యాస్తమం అయిన తరువాత వచ్చిన అతిథిం నరః, అతిథిని తన శక్తిని అనుసారంగా పూజించాలి. తన శక్తి అనుసారంగా పూజితే తస్మిన్ పూజిత సర్వదేవత. దానివల్ల ఏం ప్రయోజనం? సరే మీరు పూజించారండి అతిథిని, చాలా గౌరవంగా చూసుకున్నారు, దానివల్ల మీకేంటి ఫలితము? పుణ్యం వస్తున్నారు, బాగానే ఉంది. ఇంకా ఏం వస్తుందంటే అప్పుడు పూజించబడితే సర్వదేవతలు కూడా పూజించబడినట్లే. పూజితాః సర్వదేవతాః పూజితే తస్మిన్ పూజితే తస్మిన్ అంటే వచ్చిన అతిథిని మీరు కన్నా సరిగ్గా పూజిస్తే ఆయన సంతృప్తులు అయితే అప్పుడు అతను ఒక్కరిని పూజించే సమస్త దేవతలను కూడా పూజింపబడిన వారు అవుతారయ్యా రాజేంద్ర. అన్న శాకాంబుదానైన స్వశక్త్యా ప్రీణయేత్ పుమాన్ చైన ప్రస్తర మహీ ప్రధానై అథవా అపితం. సరే ఎలా పూజించాలి అంటే వచ్చినప్పుడు అతిని ఎలా పూజించాలి అంటే అన్న శాకాంబుదానేన స్వశక్త్యా ప్రీణయేత్ పుమాన్. అంతేకాదు శయన ప్రస్తర మహీ ప్రధానై. ఇంకా పురుషుని ఏం చేయాలి? తన శక్తిని బట్టి అన్నం శాకం జల ప్రదానం చే అన్న శాఖ అంబు దానైన, అంబు అంటే నీరుని, వాటినంటి జల ప్రదానం చే అతి తృప్తి కలిగించాలి. పడుకునేటందుకై పక్క కానీ శయన ప్రస్తర అంటే ప్రస్తర అంటే పైన కప్పేటువంటిది లేదు, చాప కానీ మహీ ప్రధానై అది లేకపోతే కనీసం మహీ ప్రధానై అంటే సరైన చోటైనా ఏర్పాటు చేయాలి. మీ దగ్గర ఇవన్నీ లేవనుకోండి, పాపం ఎక్కువ మంది వచ్చేసారు, అతిథులు ఎక్కువ లేవన్నమాట. కాబట్టి కనీసం పడుకునేందుకు ఒక సరైనటువంటి చోటైనా ఏర్పాటు చేయాలి. అది లేకపోతే ఏంటి? పడుకునేందుకై పక్క కానీ చాప కానీ లేకపోతే కనీసం సరైన చోటైనా ఏర్పాటు చేయాలి. చైన ప్రస్తరమహి ప్రధానై అథవా అపితం. కాబట్టి ఈ విధంగా అతన్ని సంతోషపరచాలన్నమాట. గృహస్థులు అన్నము శాకము మంచినీళ్ళు ఇవ్వడము లేదా శయనము ప్రస్తరం పడుకోవడానికి చోటు చూపించడము ద్వారానైనా సంతోషపరచాలి. ఆ తరువాత గృహస్థుడు సాయం వేళలో భోజనం చేసి కాళ్ళు చేతులు కడుక్కున్నవాడై పగుళ్ళు లేని కొయ్యి మంచంపై పడుకోవాలి. కృత పాదాది శౌచస్తు. కృత అంటే చేయబడిన, పాద ఆది పాదములు మున్నగు అని అర్థం. శౌచస్తు అంటే శుభ్రం చేయడం అంటే భోజనం చేసి కాళ్ళు చేతులు కడుక్కున్నవాడై భుక్త్వా సాయం తతో గృహి. సాయం సమయంలో భోజనం చేసి కాళ్ళు చేతులు కడుక్కున్నవాడై గచ్చేత్ శయ్యాం. ఎటువంటి శయ్య పక్క? అస్ఫుటితామపి. స్ఫుటిత అంటే పగుళ్ళని, అస్ఫుటితాం అంటే పగుళ్ళు లేనటువంటి దారుమయం. దారు అంటే కొయ్య, దారుమయం అంటే కొయ్య మంచంపై పడుకోవాలి. అది అన్నమాట. పొద్దున లేచినప్పటి నుంచి ఆయన చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా అన్నమాట. కాబట్టి కృతపాదాది శౌచస్తు ముక్తా సాయం తతో గృహి గచ్చే శయ్యాం అస్ఫుటితామపి దారుమయం నృప. ఈ విధంగా పగుళ్ళు లేని కొయ్య మంచంపై పడుకోవాలన్నమాట. ఆ పడుకున్న తర్వాత మరి ఈ విధంగా అందుబాటులో లేకపోతే కర్ర మంచంనైనా పడుకోవాలి. ఆ తర్వాత అది ఎలాగున్నది ఇరుగ్గా ఉన్న దానిపై కానీ ఈ విధంగా పడుకునేవాడు ఏం చేయాలి? నా విశాలాంచ నవై భగ్న నా అసమాం మలినాం నచ జంతుమయీం శయ్యాం అధితిష్ఠేత్ తదా అనృతం శయ్యాం అధితిష్ఠేద్ అనాస్తృతం. శయ్యాం తిష్ఠేత్ అనాస్తృతాం అంటే పక్కలేని దానిపై. ఇక్కడ ఇంకా కూడా నా అవిశాలం. అవిశాలం అంటే ఎక్కువ విశాలంగా ఉన్నది. నా అవిశాలం అంటే ఏమిటి? విశాలం లేనటువంటిది అంటే ఇరుకుగా ఉన్న దానిపై కానీ. నవై భగ్నాం అంటే విరిగిన దానిపై కానీ. నా అసమాం అంటే ఎగుడు దిగుడుగా ఉన్న దానిపై కానీ.
మలినమైన దానిపై కానీ నచ జంతుమయీం. జంతుమయీం అంటే పక్కపై జంతువులు ఏముంటాయండి? నల్లులు. అందుకని నచ జంతుమయీం అంటే నల్లులు మున్నగువి కల దానిపై కానీ పక్కలేని దానిపై కానీ శయ్యపై పరుండరాదు. అంటే ఆ విధంగా మందము వెడల్పు లేనిది, విరిగినది, సమానముగా లేక ఎత్తు వంపులతో కూడినది, మురికి పట్టినది, నల్లులు మొదలైన జంతువులు ఉన్నటువంటిది, దుప్పటి కొంగడి వంటి ఏదైనా పరచబడినది, పరచబడనిది, నిద్రించడానికి పనికిరాదు, అటువంటి మంచాన్ని వాడకూడదు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఆ వచ్చినటువంటి గృహస్థుడు వచ్చినటువంటి అతిథి మర్యాద చేసి తాను ఈ విధంగా సుఖంగా నిద్రించాలన్నమాట. దాన్ని నిద్రించేటప్పుడు తల ఎటువైపు పెట్టుకోవాలి? ప్రాచ్యాం దిశి శిరః. పరుండే సమయంలో తూర్పు దిక్కున తల ఉంచడం సదా ప్రశస్తం. ప్రాచ్యాం దిశి స్థిరః. శస్తం. శస్తం అంటే చాలా శ్రేష్టమైనది అని అర్థం. యామ్యాయ అథవా నృప. యమాయాం యామ్యాయ అథవా నృప. యామ్యం అంటే దక్షిణ దిక్కండి. కాబట్టి యముడికి సంబంధించిన అర్థం అండి. యామ్యాయాం అథవా నృప. అథవా అంటే లేదంటే, అంటే ముందు చెప్పింది ఆ విధంగా కాకపోతే దక్షిణ దిక్కున ఉంచాలి తల. ఇందుకు వ్యతిరేకమైతే రోగదాయకం. సదైవ సవత పుంసో విపరీతంతు రోగదం. విపరీతంతు రోగదం అంటే దమ్ అంటే ఇవ్వడం అని అర్థం అండి. రోగదం అంటే ఏమిటి? రోగముని ఇచ్చేటువంటిది అవుతుంది అనమాట అలా కాకపోతే. కాబట్టి వీటన్నిటినీ జాగ్రత్తలు పాటిస్తూ మనిషి నిద్రకు ఉపక్రమించాలన్నమాట గృహస్థులు. సరే, ఆ నిద్ర తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది మనం తర్వాత చదువుకున్నాక కొన్ని శ్లోకాలు ఉన్నాయి. మరి ఈరోజు 20 నిమిషాలు ఉంది కాబట్టి చదవవలసిన వాళ్ళు ప్రారంభించండి. చదవడం ఎక్కడి నుంచి ప్రారంభించాలంటే, నిన్న మనకి ఒక 15 శ్లోకాలు అయినట్టుంది ఈ 11వ అధ్యాయంలో చదవటము. కానీ మిగిలిన 14, 16, 20, 19వ శ్లోకం చదవండి సరిపోతుంది. 11వ అధ్యాయము 19వ శ్లోకం. అచ్చేన అగంధలేపేన జలేన బుద్భుదేన చ ఆచ అమేచ్చ మృదుం భూయః తథా నద్యా సమాహితః. ఇక్కడ ఆచమేత్ చ అనండి. ఆచమేత్ చ అంటే ఆచమం చేయాలి. ఆచమేత్ చ మృదం భూయః తథా నద్యా సమాహితః. నిస్పాదిత అంగ్రి శౌచస్తు పాదవభుక్ష్య వైపునః వివేశలిలం తేన తథా దివః పరమార్చయేత్. శీర్షాన్యాని తతః కాని మూర్ధానాం చ సమాలయేత్. బాహునాభిం చ తోయేన హృదయం చ అపి సంస్పృశేత్. స్వాచాంతచ్చ తతః కుర్యాత్ పుమాన్ దేశ ప్రసాదనం. ఆదర్శం జనమాంగళ్యం దుర్వాత్ ఆలంబనాని చ. ఇక్కడ ఆదర్శ అంజన మాంగళ్యం అండి. ఆదర్శ అంజన మాంగళ్యం. ఆదర్శ అంజన మాంగళ్యం దూర్వాది ఆలంబనాని చ. దూర్వాది ఆలంబనాని చ. తత్ స్వవర్ణ ధర్మేణ వృత్యర్థం చ ధనార్జనం పూర్వేత శృతి సంపన్నో యజేచ్ఛ పృథివీపతే.
సోమ సంస్థా అవిసంస్థాః పాక సంస్థాశ్చ సంస్థితాః గణే యతో మనుష్యానాం యైన నదీన యత అటకేషు నదీన అదత అటకేషు. అది ఒక్కసారి చెప్పండి అడిగి. సోమ తత ఏదండి నదీన ఏది అని ఏది 25 నది నది నద నదీన తటాకేషు దేవకాత నది జలేషు నద చ నిత్యక్రియార్థం న- స్నాయీత గిరి ప్రస్రవణేషు చ. వనేషు చ. నది నద ప్రస్రవణం అంటే సెలయేళ్ళండి. నది నద నది నద తటాకేషు. తటాకేషు దేవఖాత తటేషు చ నిత్య క్రియార్థం స్నాయుతు గిరి ప్రస్ర వనేషు చ. కుపే గిరి ప్రస్రవణేషు ఒకే పదం అండి. గిరి ప్రస్రవణేషు ఒకే పదం. ప్రస్రవణేషు కాదు. ప్రస్రవణం అంటే సెలయేళ్ళండి. సెలయేళ్ళు గిరి పైనుంచి అంటే మామూలుగా చూస్తుంటాం వర్షాకాలంలో పైనుంచి నీళ్లు పడుతుంటుంది కొండల పైన. దాన్ని ప్రస్రవణం అంటారు. సమయం అంటే సంవత్సరం సెలయేళ్ళు అనమాట. గిరి ప్రస్రవణేషు చ. గిరి ప్రస్రవణేషు చ. కుపే అద్భుతతోయేన స్నానం కుర్వీత వా భువి స్నాయిత్ యోద్ధృత తోయేన అథవా భువ్య సంభవే తులసి వస్త్రధర స్నాతో దేవార్షి పితృతర్పణం దేశమేవ హి కీర్తేన కుర్వీత సుసమాహితః. తేషాం ఏవ అండి. తేషాం ఏవ అని చదవాలి. తేషమేవ కాదు. తేషాం దీర్ఘం ఉంటుంది. తేషాం ఏవ దేశమేవ హి తేషాం కీర్తేన ఏవ తేషాం ఏవ హి కీర్తేన కుర్వీత సుసమాహితః. త్రిరపః ప్రణనార్థాయ దేవానాం అపవర్జయేత్ తత అర్షీణాం తదర్షీణాం యథాన్యాయం సకృచ్ఛాపి ప్రజాపతే పితॄణం ప్రేణ ఆర్ధాయ త్రిరపః పృథివీపతే పిత మహాభ్యేచ్చ తథా ప్రీణయేత్ ప్రపితామహన్ మాతా మహాయ తత్ప్రీతే చ సమాహితః దద్యాత్ పైత్రేణ తీర్థేన కామ్యం చ అన్యత్ శృణుష్వ మే మాత్రే ప్రమాత్రే తన్మాత్రే గురు పత్న్యే యథాథ నృప గురువే మా అతులాదీనాం స్నిగ్ధమిత్రాయ బుభూజే. ఇక్కడ గురవే మాతులాదీనాం. మాతుల అంటే మేనమామ. మాతుల ఆదీనాం గురవే మేనమామ మాతులాదీనాం అట్లా చదవాలి. స్నిగ్ధమిత్రాయ బుభూజే. అడిగ యదం చ అపి జపేదంబు దద్యాత్ ఆత్మేచ్ఛయా నృప ఉపకారాయ భూతానాం కృతదేవాది తర్పణం దేవాసుర తథా యక్షాః నాగా గంధర్వ రాక్షసాః పిశాచ గుహ్య కసిద్ధాః కుష్మాండ స్తరవః ఖగాః జలేచరా భూనిలయాః వాయు పదారాచ జంతవః. ఎక్కడ చదవాలి అడియన్? వాయు ఆహారశ్చ పదారాంచ వాయు ఆహారాశ్చ వాయు దారాచ ఉంది అడియన్ ఇక్కడ. ఆహారాశ్చ అంటే ఆహారముగా కలిగిన దీర్ఘం ఉండాలి. రాకు దీర్ఘం అండి. ఆహారాశ్చ
నా దాంట్లో జంతవ వాయు ధారాస్య అని ఉంది అడిగా, అందు కాదు గురించి కాదు, ఆహారాస్య అండి. జంతవ. వాయువు ఆహారాస్య. అదే మార్చుకున్నాను అండి. ఆహారాస్య జంతవ తృప్తిమేతేన యాంత్వాసు మద్దతే నాభి నాంబు నాకిలాహ మద్దతే తానాంబు కాదు ఆకిలాహ. కాదు, ఎట్లా అంటే తృప్తి ఏతేన యాంతాసు మద్దత్తేన అంటే నా చేత ఇవ్వబడిన మద్దత్తేన అంబున అఖిలాహ. అఖిలాహ అంటే అన్ని ప్రాణులే అర్థం. అఖిలాహ మద్దత్త మద్దత్తేన అంటే నా చేత ఇవ్వబడిన, దత్తం అంటే ఇవ్వబడి, మద్దత్తేన అంబున. అఖిలాహ. అంబు అంటే నీరండి. అంటే నేను ఇచ్చేటువంటి ఈ నీటితో వెంటనే సరే. తృప్తిని పొందాలి. అన్ని ప్రాణులు కూడా, ఏవి వాయువును భక్షించే ప్రాణులు అందరూ కూడా అన్నమాట. జలేచర భూనిలయ వాయువు ఆహార జంతవ తృప్తి ఏదైనా యాంతు ఆసు అంటే వెంటనే అని, ఆసు అంటే వెంటనే తృప్తి పొందాలి అని చెప్పాను. సరే చదవచ్చు. నరకేషు సమస్తేషు నరకేషు సమస్తేషు యాతనాశ్చ ఏ స్థితాః తేషాం ఆప్యాయనాయ ఏతత్ దీయతే సలిలం మయా. ఏ బాంధవ అబాంధవాయే హన్య జన్మని బాంధవాః తే తృప్తిమఖిలా యాంతు ఏ శాశ్వతో అంబు కాంక్షిణః. అంతేనా ఆడియన్స్? ఏ అబాంధవ అబాంధవ అది అన్య జన్మని అబాంధవ అంటారు అడియా. ఏహి అన్య జన్మని బాంధవాః, అది కరెక్టే. తే తృప్తి మఖిలాయాంతు. అదే ఏ అబాంధవా అంటే అంటే ఎవరు బంధువులు కారో, బాంధవాహ అబాంధవులు కానటువంటి వారు, ఏహి అన్యజన్మని బాంధవాహ అన్యజన్మ బాంధవులు కాని అందరూ అన్నమాట. తే సర్వే అదే తే తృప్తి మఖిలాయాంతు ఏ ఏ శాశ్వతో అంబు కాంక్షిణః. ఇక్కడ ఏచ అస్మత్ తోయ కాంక్షిణః. అస్మత్ అంటే మా చేత ఇవ్వబడేటువంటి, అస్మత్ తోయ అంటే నీరు, కాంక్షణనే కోరుకుండే అంటే నేను ఇచ్చే నీళ్లను కావాలని కోరుకునేవారు అందరూ తృప్తి పొందదురు గాక. తే సర్వే తృప్తి మాయాంతు ఏచ అస్మత్ తోయ కాంక్షిణః. నేను ఇచ్చే నీరు ఎవరు కావాలో వాళ్ళందరూ తోయ కాంక్షణః అంటారు. కాంక్షిణః కాంక్షిణః యత్ర క్వచన సంస్థానం క్షుత్రష్ణో అపహాత్ ఆత్మానాం క్షుత్రష్ణో అపహ ఆత్మానాం ఇదం ఆప్యాయనాయస్తు మయా దత్తం తిలోదకం. తృష్ణ అపహత ఆత్మానం. తృష్ణ అపహత అంటే క్షుత్ అంటే ఆకలండి, తృష్ణ అంటే దప్పిక, ఆకలి దప్పికతో అపహత ఆత్మ, అపహత అంటే బాధపడుతూ, అపహత ఆత్మానం అంటే ఎక్కడైనా ఎవరైనా, ఎత్ర క్వచన సంస్థానం అంటే ఎవరైనా సరే నేను ఇచ్చే తిలోదకాలు అక్షయమైన తృప్తిని కలిగించాలి. ఇదమపి అక్షయం చ అస్తు, ఏమిటి మయా దత్తం తిలోదకం, నేను కలిగించాలి, తర్పణ చేయాలి కదా, ఈ నేను ఇచ్చే తిలోదకం అక్షయమైన తృప్తిని కలిగించాలంటూ తర్పణం చేయాలన్నమాట. అది సామ్యోదక ప్రధానం మయైతత్ కలితం నృప యద్దత్వ ప్రేణయత్యేతత్ మనుష్య సకలం జగత్ ఆప్యాయ అద్భుతం పుణ్యమాప్నోతి చానుషు దత్వా కామ్యోదకం సమ్యక్ ఏ తత్వః శ్రద్ధయా ద్విజః.
आचम्य च ततो दद्यात् सूर्याय सलिलाञ्जिलम्। नमो विवस्वते ब्रह्म भास्वते विष्णु तेजसे जगत् पवित्रे शुचये सवित्रे कर्मधायिने ततो गृह अर्चनं कुर्यात् अभीष्ट सुरपूजनम्। जलाभिषेकैः पुष्पैश्च धूपदैश्च निवेदनैः अपूर्व ధూప अग्निहोत्रं च हरियन् ధూపాద్యైశ్చ ధూప ఆద్యైశ్చ ఆద్య అంటే धूप మున్నగు అని అర్థం. हरियन् ధూపాద్యైశ్చ धूप आद्यैश्च ఆ, निवेदनैः అంటే జల అభిషేక పుష్పాణం ధూపాధ్యైశ్చ అంటే వీటన్నిటితో, ధూప ఆద్యైశ్చ అంటే మున్నగు వాటితో అని అర్థం అనమాట. ధూప ఆద్యైశ్చ నివేదనం, అది మున్నగు निवेदनैः వాటితో అని అర్థం. अपूर्व अग्निहोत्रं च कुर्यात् प्राग् ब्रह्मणे प्रजापतिं समुद्दिश्य दद्यात् आहुति अदरात् आहुति माधरात् అని ఉందడి ఆహుతి అదరాత్ అని దద్యాత్ ఆహుతిం ఆదరాత్, ఆదరాత్ దద్యాత్ ఆహుతి ఆదరాత్ అంటే ఏమిటి? ఆదరంగా ఇవ్వాలి అని అర్థం. ఆదర అంటే అగ్నిహోత్రం అపూర్వ విధంగా చేయాలి. మొట్టమొదటి బ్రహ్మను ఉద్దేశించి ఆహుతి ఇయ్యాలి, తర్వాత ఏం చేయాలి? శ్రద్ధగా ప్రజాపతిని ఉద్దేశించి ఆహుతి శ్రద్ధగా ఆదరాత్, అది అన్నమాట. ఆదరాత్ గృహేభ్యః కాశ్యపాయత తతో అనుమతియే క్రమాత్ తచ్చేషం మణికే పృథ్వీ पर्जन्याभ्यां क्षिपेततः द्वारे धातुर्विधातत्सु विधातुच्च मध्ये च ब्रह्मणे क्षिपेत् गृहस्य पुरुषवाग्र दिग्धे वानपि मे शृणु इंद्राय धर्मराजाय దిక్ దేవాన్ అపి అంటే అది దిక్ దేవాన్ అపి గృహశ్చ పురుష వ్యాఘ్ర దిక్ దేవాన్ అపి దిక్ దేవాన్ అంటే దిక్ దేవతల గురించి చెప్తాను విను. మే శృణు చెప్తాను విను. ఇంద్రాయ ధర్మరాజాయ వరుణాయ తదేంధవే ప్రాచ్ఛాదీషు బుధో దద్యాత్ హుత శేషాత్మకం బలిం प्रागुत्तरे दिग्भागे धन्वंतरी बलिं बुधः निर्वपेत् वैश्वदेवांश कर्म कुर्यादतः परम् वायवे दिक्षु समस्तासु तथा निशं ब्रह्मणे च अंतरिक्षाय भानवे च अक्षिपे बलिम क्षिपेत बलिम विश्वदेवान् विश्वभूतान् तथा विश्वपतिं पितॄन् यक्षाणां च समुद्दिश्य बलिं दद्य अन्येश्वर దద్యాత్ నరేశ్వర అంటే ఇవ్వాలి అని అర్థం, వెయ్యాలి అని అర్థం. నరేశ్వర అంటే మానవేశ్వరుని సంబోధన. అడియన్ తతో అన్యత్ అన్నమాదాయ భూమి భాగే శుచౌ బుధః దద్యాత్ శేషభూతేభ్యః స్వేచ్ఛయా తత్సమాహితః देवा मनुष्याः पशवो वयांसि सिद्धाच्च यक्षोरग दैत्यसंगाः प्रेताः पिशाच अस्तरव समस्ताः ये च अन्नमिच्छन्ति मयात्र दत्तम् पीलिका केट
పతంగ ఖాద్యాః బుభిక్షితాః కర్మ నిబంధబద్ధాః ప్రయాంతు తే తృప్తిమిదం మయాన్నం తేభ్యో నిస్పృష్టం సుఖినో భవంతు. ఏషాం న ఇక్కడ మాతా నిలుపుతామండి. ఇక్కడ సమయం అయిపోయింది. అడిగాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షపద్యన్న పృథివీ సదశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రः పుత్రిణస్సంతు పుత్రిణः సంతు పౌత్రిణः సదనాः సదనాः సంతు జీవంతు శరదాశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాत् కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణ సమర్పయామి. యదక్షపదభ్రష్టం మాత్రాహీనం తద్భవేతస్తర్వం నిమితాం దేవి నారాయణ నమోస్తే. విసర్గబిందుమాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని చమస్తమహేశ్వరా. మరి సర్వే జనా సుఖినో భవంతు. మరి రేపు కలుసుకున్నప్పుడు ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందామండి. అందరికీ నమస్కారం. దాసోహం. నమస్కారం. దాసోహం గురువు గారు. నమస్కారం. నమస్కారం.